600 స్క్వేర్ ఫీట్లకి 1 ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా డీవియేషన్ పేరు మీద ఇల్లు క్యాన్సిల్ చేయడం. తర్వాత రేవంత్ రెడ్డి మాటలను బట్టి బిల్లు వస్తుందో రాదో అని భయం. రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి వస్తుందో రాదో అనే భయం. మూడవది, ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇళ్లు రావట్లేదు, కడియం శ్రీహరి అనుచరులకే ఇళ్లు వస్తున్నాయి, వారికి ఇళ్లున్నాయి, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కడియం శ్రీహరి అనుచరులు అమ్ముకుంటున్నారు. కడియం శ్రీహరి అనుచరులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి.